మార్చి 5, 2026 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక పెద్ద ప్రకటన చేశారు. రెండో బిడ్డ లేదా మూడో బిడ్డ పుడితే 25,000 రూపాయల నగదు ప్రోత్సాహం అని. వినడానికి అద్భుతంగా ఉంది కదా. మీ కుటుంబానికి ఇదొక బోనస్ లాగా అనిపిస్తుంది కదా. ఇది బోనస్ కాదు, ఇదొక డెట్ ట్రాప్, అప్పుల ఊబి. మీకు 25,000 ఆశ చూపి మీ నెత్తిన లక్షల రూపాయల భారాన్ని వెయ్యబోతున్నారు. ప్రభుత్వం చెప్పిన అసలు లెక్కలేంటో, అసలు ఏడాదికి 1,000 కోట్ల వెనకున్న స్క్రీన్ ప్లే ఏంటో ఈరోజు సాక్ష్యాలతో విడమర్చి చెప్తాను. ముందుగా ఏడాదికి 1,000 కోట్ల భారం ఎలా పడబోతుందో చూద్దాం. సిఈఐసి డేటా వారి గణాంకాల ఆధారంగా చూస్తే రోజుకి 1,800 నుండి 1,900 పిల్లల చొప్పున ఏడాదికి 6.7 లక్షల పిల్లలు పుడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇందులో 60% మంది రెండో లేదా మూడో సంతానం అనుకున్నా ఏటా 4 లక్షల మంది పైగా ఈ పథకానికి అర్హులవుతారు. అంటే ఆ 4 లక్షలను, ఆ బిడ్డల్ని సిబిఎన్ గారు అనౌన్స్ చేసిన 25,000 రూపాయలతో గణిస్తే ఒక్క రోజుకి 2.75 కోట్లు, నెలకు 83.75 కోట్లు, అలా రాష్ట్ర ఖజానాపై 1,005 కోట్ల భారం పడబోతుంది. భారం ప్రభుత్వానికే కదా, మాకేం పోయింది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇక్కడే ఒక అత్యంత బాధాకరమైన, సామాన్యుడి నడ్డి విరుస్తున్న అతి భారీ ఖర్చుల యొక్క లెక్కను చంద్రబాబు గారు అలా జస్ట్ గాలికి వదిలేశారు. అదేమిటంటే ఒక మిడిల్ క్లాస్లో పుట్టే బిడ్డను 21 ఏళ్ల వయసు వరకు పెంచి చదివించాలంటే లైక్ పోషణ, విద్య, వైద్యం, ఇవన్నీ ఈ రోజుల్లో కనీసం 4 నుంచి 45 లక్షలు అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే మహానగరాల్లో 1 కోటి రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందని లెక్కలు చెప్తున్నాయి. మరి ప్రభుత్వం ఇస్తానంటున్న ఈ 25,000 ఆ ఖర్చుల్లో కేవలం 0.5% మాత్రమే. అంటే 99.5% భారం ప్రజలపైనే వదిలేసి, మధ్యతరగతి పైనే వదిలేసి ఇచ్చాము అనే క్రెడిట్ మాత్రం గవర్నమెంట్ తీసుకుంటుందా? బిడ్డన కంటే సరిపోతుందా? భవిష్యత్తు ప్రశ్న ఏమిటి? దీనిని రాజకీయ దురంధరుడు తీసుకునే నిర్ణయం అంటామా, లేక అసమర్థుడి నిర్ణయం అంటామా? ఈ 25,000 రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీకి పెంచి పోషించేలా ఒక పెద్ద స్కామ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ హాస్పిటల్స్లో సి సెక్షన్ అంటే సిజేరియన్ ఆపరేషన్ ఖరీదు ఎంత లేదన్నా 50,000 నుండి 75,000 రూపాయలు, సిటీస్లో అయితే 1,00,000 పైనే ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇచ్చే 25,000 మీ హాస్పిటల్ బిల్లులో కేవలం పావు వంతు కూడా రాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే సరైన సిజేరియన్ రేటు కేవలం 10 నుంచి 15% మాత్రమే ఉండాలంటే 100 మందిలో 10-15 మహిళలు మాత్రమే సిజేరియన్ చేయాలి అని. అదే ఆరోగ్యపరమైనటువంటి వైద్య ప్రక్రియ. మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణం ఏమిటంటే సాక్షాత్తు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే 26 నుంచి 41% సిజేరియన్ రేట్లు ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ చెప్పక్కర్లేదు, 63 నుంచి 67 సిజేరియన్ రేట్లు ఉన్నాయి. ఎందుకు సి సెక్షన్ ఇంత ఉధృతంగా పెరుగుతున్నాయి? దానికి ప్రధాన కారణం ప్రైవేట్ హెల్త్ కేర్లో లాభాపేక్ష కోసమే సి సెక్షన్ ప్రోత్సహిస్తున్నారు. మరోపక్క గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబాల పాపం కూడా ఎంతో కొంత లేకపోలేదు. మాకు పుట్టబోయే బిడ్డలు ఈ గడియల్లో, ఈ ముహూర్తంలో పుడితే ఇక తిరుగుండదని మా బాబా చెప్పాడనో, ఇంకొక అయ్యవారు చెప్పారనో, పూజారి చెప్పాడనో ఈ నికృష్టపు విశ్వాసాలతో సి సెక్షన్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ పాలిట డబ్బుల వర్షంలా కురిపిస్తున్నాయి. దీనివల్ల ఏం జరగబోతుంది? ఇప్పుడు 25,000 రావటం వలన ఈ స్కీము అప్పటి వరకు 40-50 రూపాయలకే అయ్యే సిజేరియన్ ఖర్చు ఇంకో 10-25 పెంచేస్తారు హాస్పిటల్స్. మీరెళ్ళి అంతెందుకు ఖర్చు అవుతుందని అడిగితే చంద్రబాబు మీకు ఇస్తున్నాడు కదా 25,000, ఆ లెక్కన మీరు మాకు కడుతుంది 25 లేదా 30,000 కదా ఎక్స్ట్రా అంటారు. అంటే 75,000 రూపాయలు ఛార్జ్ చేసేవాడు 1,00,000 ఛార్జ్ చేసి మీకు సిబిఎన్ ఇస్తానన్న 25 తీసేస్తే మీకు 20% డిస్కౌంట్ వచ్చింది కదా, మీరు కట్టేది 75,000 కదా అని ఆ డిస్కౌంట్ మాఫియా ఒకటి నడిచిద్ది అనటంలో సందేహమే లేదు. అప్పుడు అది స్కామ్ కాకుండా ఏమంటారు? ఇలా జరగదు అనటానికి వేరే ప్రణాళిక ఉందని సిబిఎన్ ప్రజలకి వివరించగలరా? మనందరికీ తెలుసు, మొన్ననే చంద్రబాబు గారు గవర్నమెంట్ హాస్పిటల్స్ నిర్వహణ చాలా భారంగా ఉంది, పీపీపీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తెచ్చాము అన్నారు. గుడ్, అది అప్రిషియేట్ చేస్తాం. దానిలో మీరు చెప్తున్నట్టు చేస్తే లాభాలు ఉన్నాయి కాబట్టి. మరి ఇప్పుడేమో మీ సంతానానికి 25,000 ఇస్తామంటున్నారు. ఒక ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ను నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పిల్లల్ని కనండి, జనాభా పెంచండి అని చెప్తుంది? ఆరోగ్యం ప్రతి మనిషి ప్రాథమిక హక్కు కదా. అది ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా అందించలేము అంటున్నప్పుడు ఏం ముఖం పెట్టుకొని పిల్లల్ని కనమని చెప్తున్నారు? పిల్లలు పుట్టాక ఆరోగ్య సమస్యలు రావా? లేక ఆరోగ్యం కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో 1,000 లక్షలు తీసుకెళ్ళి తగలెట్టుకోండి, మళ్ళీ తిరిగి ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెట్టాలనే ప్రయత్నమా ఇది? మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఎన్నికలకు ముందు ఒక హామీ ఇచ్చాడు. ఆయన
100 పడకల హాస్పిటల్ కట్టిస్తానని. ముఖ్యంగా అక్కడ మెటర్నిటీ, ఆ లేబర్ వార్డులో జరుగుతున్నటువంటి దారుణాలు, వాళ్ళ దుస్థితినికి ఆయన జాలిపడి ఇచ్చిన మొట్టమొదటి మాట. ఆయన దానికి శంకుస్థాపన కూడా చేశారు గత ఏడాది. 100 బెడ్ల హాస్పిటల్ నిర్మాణానికి అయ్యే ఖర్చు దాదాపు 38 కోట్లు. దానికి సంబంధించిన ప్రభుత్వం ఒక సిహెచ్సిని, అంటే కామన్ హెల్త్ సెంటర్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ జీవో నెంబర్ 156ను జారీ కూడా చేశారు. అంతేకాకుండా 66 అదనపు పోస్టులను కూడా అక్కడ సృష్టించారు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఏం గమనించాలి? గర్భిణీ స్త్రీలు దశాబ్దాలుగా నరకం అనుభవిస్తుంటే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అని ఒక 38 కోట్ల ఖర్చుతో పిఠాపురం వాస్తవ్యులు ఒక మంచి గవర్నమెంట్ హాస్పిటల్ రాబోతుంది త్వరలో. సంతోషం. రెండో సంతానం పుడితే ఇస్తామంటున్న 25,000తో, అంటే ఏడాదికి 1000 కోట్లని లెక్క ఇందాక చెప్పుకున్నాం కదా, అటువంటివి కనుక దీనికి ఉపయోగిస్తే, ఇటువంటి బెస్ట్ అప్గ్రేడెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణానికి వెచ్చిస్తే, ఇక్కడ ఒక్క పిఠాపురంలోనే కాదు, అలాంటివి ఏటా 26 హైటెక్ హాస్పిటల్స్ కట్టవచ్చు. అంటే జిల్లాకు ఒక అప్గ్రేడెడ్ హైటెక్ మెటర్నిటీ లేదా కామన్ హెల్త్ సెంటర్స్ ఒక్కొక్కటి కట్టచ్చు 1000 కోట్లతో. అంతేకాదు, మన రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఇంకా సాధారణ సదుపాయాలు కూడా లేని స్కూల్స్ వందల సంఖ్యల్లోనే ఉన్నాయి. ఇదే 1000 కోట్లు ఏటా రెండో సంతానానికి ఇచ్చే బదులు గవర్నమెంట్ స్కూల్స్ పైన పెడితే 25 నుండి 30 ప్రపంచ స్థాయి మోడల్ స్కూళ్ళని నిర్మించవచ్చు. ఉన్నత సాంకేతిక సదుపాయాలతో ఆధునిక ల్యాబ్స్, స్పోర్ట్స్, ఆడిటోరియంస్ వంటివి కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు. 2, మన రాష్ట్రంలో లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు కదా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి సమానంగా 40 నుంచి 55,000 నెల జీతం ఇస్తూ, అంటే ఒక్కో టీచర్కి 5 లక్షల నుండి 6 లక్షలు ఖర్చు అవుతుంది కదా ఏడాదికి. అలా ఎంత లేదన్నా ఇప్పుడున్న నియామకాల కన్నా 13 నుంచి 16,000 అధికంగా టీచర్స్ని రిక్రూట్ చేసుకోవచ్చు. టెంపరీ పోస్టులే అయినప్పటికీ అటు ఎంతో కొంత అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ అవుతుంది. ఇటు జగన్ వాలంటీర్లను 5,000 ఇచ్చి అవమానించాడు అని ఏడ్చే బదులు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని ఒక హై క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం హైలీ పెయిడ్ టీచర్స్గా 40,000-55,000 నెల జీతంతో ఇస్తున్నారంటే ఎంత ఖ్యాతి వస్తుంది రాష్ట్రానికి. 15 నుంచి 25,000 నెల జీతం ఇచ్చినా ఏడాదికి 2 లక్షలు 3 లక్షలే అవుతుంది ఒక్కొక్క ఉపాధ్యాయుడికి లేదా ఉపాధ్యాయునికి. ఆ చొప్పున 33 నుంచి 50,000 టీచర్లను నియమించవచ్చు. 15,000 అంటే చాలా గౌరవప్రదమైన జీతం, అదేం తక్కువ కాదు. ఊళ్ళల్లో దర్జాగా ఎంతో గౌరవంగా బతుకుతారు. నేను చెప్తున్నానని మాటలుగా తీసుకోవద్దు. క్యాలిక్యులేటర్ తీసుకొని ఈ క్షణమే ఒక లెక్క వేయండి. ఏడాదికి 2 లక్షల జీతం చొప్పున 50,000 మందిని నియమిస్తే ఎంత వస్తుందో మీరే చూడండి. ప్లస్ ఇది ఏపీ అంతటా టీచర్ విద్యార్థుల నిష్పత్తిని కూడా పూర్తిగా ఆ లోటుని అధిగమిస్తాం. ప్రస్తుతం స్టూడెంట్ టు టీచర్, టీచర్ టు స్టూడెంట్ అనే రేషియో చాలా హీనంగా ఉంది. మరి మాస్టర్ ఆఫ్ ఎకనామిక్స్కి బేసిక్ మ్యాథ్స్ తెలియవా? ఇంకొక ఫ్యాక్ట్ ఏమిటంటే గమనించాలి, ఇది నేను చెబుతున్న మాట కాదు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే ఫిబ్రవరి 17 అసెంబ్లీలో ఒప్పుకున్నారు. రాష్ట్రంలో 40% స్కూళ్ళు 1 స్టార్ 2 స్టార్ రేటింగ్లో, అంటే అధ్వాన స్థితిలో ఉన్నాయి. వీటిల్లో పైకప్పులు బాగు చేయడానికి, బెంచీలు వేయడానికి, టాయిలెట్లు కడగటానికి 1000 కోట్లు కావాలని ఆయనే లెక్కలు చెప్పారు. ఎస్ఎంసి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఖాతాల్లో ఉన్న 200 కోట్లు, బడ్జెట్లోని ఒక 800 కోట్లు కలిపి ఈ 1000 కోట్లు ఖర్చు ఆ మరమ్మతులకు ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. మరి ఇవాళ సిబిఎన్ గారు బేబీ బోనస్ పథకం కింద పెంచాలనుకుంటున్న మొత్తం కూడా ఏటా అదే 1000 కోట్లు కదా. అంటే 40,000 స్కూళ్ళని బాగు చేయగలిగే డబ్బుని ఆ ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వం కేవలం పిల్లల్ని కనండి అని నగదు రూపంలో దాన్ని పంచేస్తుంది. స్కూళ్ళల్లో బెంచీలు లేవు, నీళ్లు లేవు, కానీ జనాభా పెంచడానికి మాత్రం 1000 కోట్లు ఉన్నాయన్నమాట సిబిఎన్ గారి దగ్గర. ఈ పథకం ఎంత లోపభూయిష్టమైందో చెప్పే వాస్తవాల్లో ఇంకో వివాదాస్పదమైన అంశం ఇందులో ఒకటి ఉంది. 2011 సెన్సెస్ మరియు ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా 2019-21 మధ్యలో చేసిన సర్వే ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో హిందువుల సంతానోత్పత్తి రేటు, దీన్ని టీఎఫ్ఆర్ అంటారు, ఇది 1.69 ఉందంట. అదే ఆంధ్రప్రదేశ్లో ముస్లింల సంతానోత్పత్తి రేటు 2.17 ఉంది. అలా మొత్తం రాష్ట్ర సగటు సంతానోత్పత్తి రేటు దేశ సంతానోత్పత్తి రేటు కంటే తక్కువగా ఉంది. సరే, చంద్రబాబు గారు ఈ విషయం గురించి కలవరపడుతున్నాడు, అది ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాడు, అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ దాన్ని అధిగమించడానికి ఆయన ఎంచుకున్న ఈ సెకండ్ బేబీ స్కీమ్ ఏదైతే 2,025 రూపాయల స్కీమ్ ఉందో, అది స్కీమ్ కాదు, స్కామ్ అనటానికి ఇంకో సాక్ష్యమే ఈ హిందూ ముస్లిం టోటల్ ఫెర్టిలిటీ రేట్స్ చెప్తున్నాయి.
హిందువుల యొక్క సంతానోత్పత్తి రేటు భర్తీ స్థాయి కంటే తక్కువగా ఉంది. దీని అర్థం హిందువు కుటుంబాలు ఇప్పటికే జనాభాను నిర్వహించడానికి అవసరమైన దానికంటే తక్కువ మంది పిల్లల్ని కలిగి ఉన్నారు. మరి 25,000 రూపాయల ప్రోత్సాహకం అనేది ఏం మీనింగ్ఫుల్ చేంజ్ అయితే తీసుకురాదు కదా. హిందువులు కానీ ఎవరైనా కానీ ఒక్కరే మ్యాక్స్ 2 చాలు అనే కుటుంబ నియంత్రణ ఎందుకు పాటిస్తారు అసలు ఇన్ జనరల్? అదేమి వాళ్ళ ఐడియాలజీ కాదు, వాళ్ళకేమి కోరికలు లేక కాదు 2-3 పిల్లల్ని కనాలని. రేపు పుట్టే మరో బిడ్డ యొక్క భవిష్యత్తు ఎలా నడపాలి? కుక్క, పంది, పక్షి ప్రతి జీవి కూడా పిల్లల్ని కంటుంది. కానీ మనిషికిలాగా అవేవి ట్యాక్సులు, లక్షల్లో స్కూల్ ఫీజులు, హాస్పిటల్ బిల్స్ వాటికి ఉండవు కదా. అంటే ఎకనామిక్స్ అండ్ యాస్పిరేషన్స్ ఆధారంగా ఈ ప్రపంచంలో బతకాలంటే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మీరు కృత్రిమంగా మీ స్వలాభాల కోసం సృష్టించిన ధన దాహం కోసం విచ్చలవిడిగా పెంచిన ప్రైవేట్ హాస్పిటల్స్, స్కూల్స్ వలన ఆలోచించండి. ఫస్ట్ ఒక ప్రైమరీ స్కూల్తో స్టార్ట్ చేస్తాడు. ఆ స్టార్ట్ చేసిన ఒక్క ఏడాదిలోనే 6-7 బ్రాంచెస్ ఎలా వస్తున్నాయి? ఈ మధ్య చూస్తున్నాం, ఇవి ఎక్కువైపోయినాయి. ఈ పాలసీ క్రియేట్ చేసిన వాడికి నిజంగా బుర్ర ఉందా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇది ఎంత డెమోగ్రఫికల్లీ ఇల్లిటరేట్ అంటే, అసలు ఎవరు చెప్పారు క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తే ఫెర్టిలిటీ రేట్ సమాంతం పెరుగుతాయని? నిజమా? ఫెర్టిలిటీకి క్యాష్ ఇన్సెంటివ్స్కి సంబంధం ఉందా? లేదంటే కావాలని ఒక కమ్యూనిటీకే మేలు చేసేలా డెలిబరేట్లీ టార్గెటింగ్ స్పెసిఫిక్ పాపులేషన్స్ కోసమే ఇది రూపొందించినట్లు ఉంది. ఇంకొక ప్రమాదం కూడా ఇందులో లేకపోలేదు. పని పాట లేని ఆడవాళ్ల సంపాదనపైనే తిరిగే తాగుబోతు సచ్చినోళ్ళు చాలామంది ఉంటారు. చంద్రబాబు 25,000 ఇస్తానన్నాడని ఆ భార్యకి ఇష్టం ఉన్నా లేకున్నా గొడ్డును బాదినట్టు బాది 2-3 పిల్లలు కని మీరు ఇచ్చే డబ్బులు తీసుకొని 2 రోజుల్లో వాటిని ఖాళీ చేసేస్తాడు తాగుబోతోడు. పుట్టిన బిడ్డను మాత్రం ఆ తల్లికి ఒక గుదిబండ భారంగా వదిలేస్తాడా లేదా చెప్పండి? ఈ మొత్తం దారుణాలు జరిగినాక మేము 25,000 రూపాయలు జనాలకు ఇవ్వము, హాస్పిటల్స్కే కడతాము, అవన్నీ ఆ తాగుబోతోడికి అర్థమవుతాయా? ఇవాళ్ళైనా రేపైనా వాడికి అసలు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా వాడికి 25,000 గుర్తుంటుంది. అసలు మనిషికి జన్మనిచ్చే అతి పవిత్రమైన ప్రక్రియ ఆ స్త్రీ శరీరం అంటే మీరు అసలు అర్థమవుతుందా? అది ఎంత గొప్ప ప్రక్రియ బ్రహ్మ సృష్టి అనేది. దాన్ని మీరు ఒక పొలిటికల్ టూల్గా వాడుకుంటున్నారని అసలు మీకు కొంత అర్థమవుతుందా? ఇప్పటికే అబార్షన్స్, మగపిల్లల్ని ఇవ్వలేదని మొగుడు అత్తమామల వేధింపులు ఈనాటికి తగ్గటం లేదు. అది వాస్తవం. ఎన్ని మనం ఆ ట్యాంకుల్లో నింపుతున్న ఈ స్త్రీలు ఎక్కువగా వైలెంట్గా మారుతున్నారనేది నిజమైన ప్రపోర్షనేట్లీ ఆడవాళ్ళకు జరుగుతున్న అన్యాయం స్టిల్ పీక్ స్టేజ్లోనే ఉన్నాయి. ఈ స్కీమ్ డెవలప్ చేస్తున్న వాళ్ళు ఇవేమీ ఆలోచించలేదా? దీనివలన ఎన్ని బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ అండ్ బర్డన్స్ ఆంధ్రప్రదేశ్లోని ఒక స్త్రీ ఎదుర్కోబోతుందో అని. అసలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ నిమిషానికి 6.5 లక్షల కోట్లు ఒత్తిడి భారంలో ఉంది. మొత్తం రాష్ట్రం బడ్జెట్లో 18% ఇప్పటికే ఉన్న అప్పుపై వడ్డీ మరియు అసలు చెల్లించడానికే పోతుందంటే, ఇప్పటికే దెబ్బతిని ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వం ఇలా బేబీ బోనస్ స్కీమ్స్ కోసం సంవత్సరానికి 1,000 కోట్ల ఖర్చును ప్రకటించడం ఆర్థిక ఆత్మహత్య కాదా? ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అసలు? అదనంగా 1,000 కోట్లు ఎక్కడి నుంచి గాల్లోంచి వస్తాయా? అవేం గాల్లోంచి రావు. రాష్ట్రం అడిషనల్లీ సంవత్సరానికి ఇంకొక 1,000 కోట్లు జోడిస్తుంది. ఇది ప్రగతి కోసం చేస్తున్న అప్పు అయితే అందరూ సహకరిస్తారు. కానీ దౌర్భాగ్యమైన ఉచిత పథకాల కోసం ఆకర్షించటానికి ఓట్ల కోసం చేస్తున్న స్కీమే ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఆలోచించాలి. మీరు అడగాలి, మాకు ఈ 25,000 రూపాయలు ముఖ్యం కాదు. పుట్టబోయే బిడ్డకు నాణ్యమైన చదువు, ఉచిత వైద్యం, సురక్షితమైన భవిష్యత్తు ముఖ్యమని. అవి మీ జోబులోకి ఏమి రావు, హాస్పిటల్ బిల్స్. సో మీరు పుట్టబోయే బిడ్డలకు ఏటా ఇస్తామంటున్న 1,000 కోట్ల బదులు మాకు ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి కదా, వాటికి తగినంత మౌలిక సదుపాయాలు, మంచి జీతంతో ఉన్నత విద్య చదువుకున్న అర్హులైన ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయండి. ఆధునిక ప్రయోగశాలలు మరియు గ్రంథాలయాలు, సురక్షితమైన బోర్డింగ్ సౌకర్యాలు అమర్చండి అని అడగాలి. పిఠాపురం ఒక్కచోటే ఎందుకు కన్స్ట్రైన్ అవ్వాలి? అక్కడే ఎందుకు మనం అక్కడతో ఎందుకు ఆగిపోవాలి? అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి. మరి మిగతా చోట్ల ఉన్న వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదా? మరి అక్కడ సరే ఎమ్మెల్యేలు, ఎంపీలు పక్కన పెడదాం, మిగతా చోట్ల ఆడవాళ్ళు లేరా? వాళ్ళ పిల్లలకి అంటం లేదా?
మెటర్నిటీ హాస్పిటల్స్ లేవా, అవన్నీ బాగున్నాయా? సో రాష్ట్రం అంతటా ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్ హైటెక్ మెటర్నల్ హెల్త్ కేర్ సెంటర్స్ నిర్మించాలని అడగండి. దానికి కూడా 1000 కోట్లు చాలు. అసలు ఈ బేబీ బోనస్ కింద 25,000 ఇస్తామనే బదులు ఎందుకు మీ ప్రభుత్వంలో పాలసీ మేకర్స్లో ఒక్కడికి కూడా ఒక ఆలోచన రాలేదా? దానికి బదులు పుట్టే ప్రతి రెండో సంతానానికి ఆడామగా తేడా లేకుండా ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచితమైనటువంటి నాణ్యతమైన హైటెక్ స్కూల్స్ కట్టిస్తున్నాం అంటున్నారు కదా అక్కడక్కడ. వాటికి ఆ విద్య అందించాలి. అటువంటి లోకేష్ గారు కూడా అన్నారు కదా, ప్రైవేట్ స్కూల్తో సమానంగా ఇంకా బెటర్గా 4 స్టార్ 5 స్టార్ అని ఆయన అంటున్నారు. అలాంటివి అందిస్తామని మీకు ఎందుకు అలాంటి ఆలోచన రాలేదు? అలాంటి స్కీమ్స్ ఎందుకు తీసుకురావట్లేదు? అది కూడా మీరు ఇప్పుడు ఏడాదికి వెచ్చిస్తామంటున్న 1000 కోట్లతో సాధ్యమే కదా. అసలు మీకు చెయ్యాలని చిత్తశుద్ధి ఉందా లేదా? మీరేమంటారు? ఈ 25,000 రూపాయల పాలసీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మారుస్తుందా, లేక మనల్ని ఇంకా లక్షల రూపాయల అప్పుల్లో నెట్టేస్తుందా? కామెంట్ చేయండి. ఈ వాస్తవాలు తెలియని వాళ్ళకి ఇది తెలిసేలాగా చేర్చండి. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.